నా పేరు చీమల జగదీష్ యాదవ్ అమ్మ. నేను ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ని, నయీం బాధితుల అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను రేవంత్ రెడ్డి గారు వచ్చి వారం రోజులు కాలేదు. అలాంటి ఆరోపణలు చేయడం అనేది సిగ్గు శరమున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు మసిలిపోతున్నారు. మా గద్దెలు పోయినాయి, మా గోడలు కూలిపోయినాయి కాబట్టి మేము వాళ్ళని నెపం పెట్టేసి వాళ్ళు కూలిపోతారు, వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అన్నటువంటి వెర్రి ఆరోపణలు ఆడుతున్నారు ఈ సన్యాసులు. ముందు ఎవడైతే మాట్లాడుతున్నో వాడు సన్యాసుల లెక్క కడుతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడుపుతుంది. కాంగ్రెస్లో ఎలాంటి లుకలుకలు ఉన్నా కానీ వాళ్ళని ప్రజలే తరిమి కొడతారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఇంతకుముందు పోయినటువంటి 12 మంది పోయిర్రు, అదేవిధంగా వీళ్ళు కూడా పోతారు అది ఇదని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అలా పోయిర్రు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళని తరిమి కొడతారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉంటుంది, ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు 100 మందికి లాభం జరిగినప్పుడు 1-2 ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుంది. అది జరిగినప్పుడు దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని అనేది కూడా పథకం వేసిర్రు. వాళ్ళు కూడా తీసుకుంటారు. అది ఒక్కటే కాదు, ఇవాళ రైతు బంధు కానీ రైతు బీమా కానీ, మనిషి చనిపోయిన తర్వాత నేను బీమా ఇస్తా అంటే ఏందమ్మా వాళ్ళ ప్రభుత్వంలో? రైతు చనిపోయిన తర్వాత నీకు 5 లక్షలు ఇస్తాము, నువ్వు చనిపో నీకు 5 లక్షలు ఇస్తాము అన్నాడు. ఇదంతా బోకస్. ఎందుకంటే రైతు బంధు రైతు బీమా ఇలాంటివన్నీ బోకస్ వాళ్ళు ఇచ్చినటువంటి. వాళ్ళ గద్దెలు కదులుతున్నాయి కాబట్టి వాళ్ళకు వారం రోజులకే వాళ్ళు సతమతం అవుతున్నారు. కాబట్టి మేమేమో హెచ్చరిస్తున్నాం ఏంటంటే ఈ సన్యాసులని 10 ఏళ్ళు చేసినటువంటి నిర్వాహకం చాలరా నాయన. ఆడ కాళేశ్వరం కూలిపోయింది, ఇక్కడ రైతులేమో బజార్లో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు, విద్యార్థులేమో 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇవాళ విద్యార్థులు యువకులు నిరుద్యోగులు అందరూ కలిసి ప్రతి గ్రామంలో పోయేసి వీళ్ళని అందరినీ లేపిరు ప్రజలని. వాళ్ళ శక్తి ఏందో అనేది ఈ ఎన్నికలనే తెలిసింది కదా. మీరు రేపే వాడిపోతుంది, వారం రోజులకే వాడిపోతుంది అనడం అనేది చాలా శుద్ధ పొరపాటు. ఆ రేవంత్ రెడ్డిని ఎవరైతే ఈ విధంగా చేయాలనుకుంటారో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్లకు చుక్కలు చూపిస్తారు ప్రజలు. ఇన్ని రోజులు నడిచింది, ఇక మీరు సప్పుడు గంట సాలించుకొని మీ ఫామ్ హౌస్లలో పండుకోండి అంతే. మీది అయిపోయింది. మీకు గద్దెను ఎక్కించినాము. 1486 మంది విద్యార్థులు యువకులు చనిపోతే తెలంగాణ వచ్చింది, నీవు ఒక్కడే తీసుకురాలే. తెలంగాణ రావడానికి చావు నోతిలో ఈయన తలకాయ పెట్టిండట. పెట్టిండమ్మ తలకాయ కేసీఆర్? మరి మా పిల్లలంతా చనిపోయిన వాళ్ళు ఎవరి నోట్లో పెట్టి చనిపోయారు? చావు నోట్లో కదా పెట్టింది. వీళ్ళందరూ చనిపోతారు, ఆయన చావలేదు. ఎందుకు చావలేదు? ఆయనకి వేరే చావు నోట్ల పెట్టేద్దాం అనేది ఇంకో విధంగా ఉన్నదా? మా పిల్లల ఉసురు తలిగింది, మా విద్యార్థుల ఉసురు తలిగింది, మా రైతుల ఉసురు తలిగింది, మా బడుగు బలహీన వర్గాల ఉసురు తలిగింది. అదేవిధంగా చెప్పినట్టయితే నేను యాదవ సంఘానికి పెద్ద మనిషిని. యాదవులకు గొర్రెలు ఇస్తామని చెప్పేసేసి బోగస్ అన్నమాట. ఎక్కడ ఎన్నికలు అయితే అక్కడ ₹1,00,000 అట్లా వేసినట్టు వేసిర్రు, మళ్ళీ ఎన్నికలు కాగానే తీసేసుకున్నారు. అట్లా కొన్ని కోట్ల రూపాయలు ఏది ప్రావిడెంట్ ముందు మా వాళ్ళే డిపాజిట్ చేసిర్రు. డిపాజిట్ చేసిన డీడీలు కూడా అట్నే ఉన్నాయి. అదే చూస్తున్నారు కదా. అందులో ఉన్నటువంటివి బయటపడుతుందని తలసాని శ్రీనివాస్ ఆఫీస్లోకి వెళ్ళి ఫైలే గాయబ్ చేస్తున్నారు. ఆడ శ్రీనివాస్ గౌడ్ తన ఉన్న ఆస్తులను అన్ని సరిదిద్దుకుంటున్నాడు. ఈ విధంగా మినిస్టర్లు బడుగు బలహీన వర్గాలకు మోసం చేసిర్రు, దగా చేసిర్రు. ఒక 20 ఏళ్ళు బీసీలు వెనక పోయిర్రు వీళ్ళ యొక్క పాలనలో. దొరల పాలన, గడిల పాలన. ఈ గడిల పాలనను బద్దలు కొట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి డోకా తగిలినా కానీ ప్రజలు మాత్రం ఊరుకోరు, ప్రజలు తరిమి కొడతారని ఈ టీఆర్ఎస్ దద్దమ్మలకు, ఈ టీఆర్ఎస్ వీళ్ళు ఏముగా వాళ్ళ నోటినే చెప్పారు కదా ఈ సన్యాసులు. ఈ సన్యాసులకు తెలివి ఉందా? కేటీఆర్ ఎడికెళ్ళి వచ్చిండమ్మా. 9 ఏళ్ళు మా విద్యార్థులు ఎంతోమంది చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి 10వ సంవత్సరంలో వచ్చినా నేనున్నా అని వచ్చిండు. ఏడ ధర్నాలు చేసిండు, ఏడ కవితమ్మ చేసింది, ఏడ కేసీఆర్ వచ్చిండు, ఏడ మీటింగ్లు పెడితే ఆడ వచ్చేసి కోదండరాము కానీ విద్యార్థి నాయకులు కానీ ఆ తర్వాత
కాక కానీ అటు తర్వాత ఏది మన సంగంరెడ్డి సత్యనారాయణ యాదవ్ కానీ వీళ్ళందరూ చేసి జయశంకర్ సార్ గారు చేసినటువంటి ఉద్యమంలో కేవలం ఒక వ్యక్తిగా ఒక జోకర్ లాగా వచ్చేసి ఆడ 2 మాటలని పోయేటోడు కేసీఆర్. నేను మొట్టమొదటి నుంచి ఉన్న తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో ఉన్న నేను మొట్టమొదటి కేసీఆర్ జెండా ఎక్కించింది నేను కట్టించినది. రాత్రి రేపు ఈడ జెండా ఎక్కియాలంటే మా గురువుగారు అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ జెండాను ఈడ వాతాలను చూస్తే ఆడ వాతేసినాం మేము. ఆ జెండా ఎక్కించి ఆ ఇల్లును కూడా కూల్చేసినా కానీ ఒక్క నిమిషం కూడా సంజాయించలేదు. కనీసం బాపూజీకి క్షమాపణ కూడా చెప్పలేదు. ఆయన ఆఫీసు పెట్టడం వల్ల ఆయన జీవితం అంతా పాడైపోయింది. ఆయన బతుకు బజార్లో పడ్డది, ఇల్లు లేకుండా పోయింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కీడనే వచ్చి మేము ధర్నా వేసేసి ఆయనకు ఉండడానికి ఇల్లు 19,500 రూపాయలు ఆయన ఉన్నంత వరకు కిరాయి ఇస్తా అని చెప్పేసి ఒప్పుకొని ఒక జీవో ఇచ్చిండు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ దొంగ ఏం చేసిండు అండి? ఆయన ఇంట్లో పెట్టుకొని మోసగాడు అంటే మోసగాడు. కేసీఆర్ని కేటీఆర్ని మా యువకులు నిరుద్యోగులు ప్రజా సంఘాల నాయకులు తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇదే మా హెచ్చరిక. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? బాగున్నారా? ఫైన్ సూపర్ ఫైన్. ఇంకో 6 నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుందంటూ కూడా పల్లా రాజేశ్వర రెడ్డి అంటున్నారు. మరి ఇది నిజమే అంటారా? ఏం చెప్తారు? ఆయనకు మెదడు చితికింది, పెద్ద మెదడు చితికింది, చిన్న మెదడు కాలిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజలు ఓట్లేసి శాంతియుతంగా పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతల మధ్యన ఓటేసి గెలిపించి 65 సీట్లు మాకు ఇస్తే ఈ పనికిరాని దద్దమ్మ సన్యాసులు కడియం శ్రీహరి ప్రొఫెసరు, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన 70 సంవత్సరాలు ఉంటాయి. అదేవిధంగా ఈ పాస్వాన్ల పల్లా రాజేశ్వర రెడ్డి ఈ విధంగా మాట్లాడితే ప్రభుత్వాలను అస్థిరపరిచే దిశగా, అంటే ప్రభుత్వాలను కూలగొట్టే దిశగా ఒక కుట్రకోణం దాగి ఉండి ఆ కుట్రకోణంలో వీళ్ళు ఎట్లా ఇరుక్కుంటారంటే ఆ రకంగా ఇరుక్కుంటారు. ఇది ప్రజలు ఒక మనిషిగా చేసే పనేనా? ఇది ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడు చేసే పనేనా? ఇది వీళ్ళు ప్రభుత్వాలు కూల్చనీకనే ఉన్నారా? వీళ్ళకు స్టేషన్ గన్పూర్లో ఓట్లేసి గెలిపించింది దేనికి? కాంగ్రెస్ పార్టీని ఇచ్చే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికేనా? అదేవిధంగా పల్లా రాజేశ్వరి జనగామలో ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీని కూలగొట్టి అస్థిరత్వం చేయాల. ఇలా సుస్థిరమైన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. వీళ్ళ యొక్క చేష్టలకు వీళ్ళ యొక్క మాటలకు ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏమనుకుంటాం అంటే ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు డెమోక్రసీ పొజిషన్ అండ్ ఆపోజిషన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నారు. కనుక ఒక అందమైన ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటా ఉన్నాము. వీళ్ళు ఇదే విధంగా ఇంకొకసారి మాట్లాడితే ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసే సత్తా మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు అనుకుంటారేమో మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ డిపాజిట్లు రాకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రణాళిక ఉంది. కానీ అది పద్ధతి కాదు. ప్రజలు తీర్పిచ్చిర్రు, ప్రజలు ఒక మైండేటర్ ఇచ్చిర్రు, దాని ప్రకారం ప్రభుత్వం ఏర్పడ్డది, దాని ప్రకారం మంత్రిమండలి ఏర్పడ్డది. తద్వారా ప్రభుత్వము ఆల్రెడీ 2 గ్యారంటీ స్కీమ్లను ప్రజలకు అందజేసినాము. కనుక ఇలాంటి అవాకులు చెవాకులు పేలకుండా ప్రభుత్వానికి సహకరిస్తే వాళ్ళ హోందాతనం దక్కుతుంది, వాళ్ళ వయసు తగ్గ గౌరవం దక్కుతుంది చెప్పట్లో ఇలాంటి అతిశక్తి లేదు. ఇప్పుడు కౌలు రైతులకు రైతు బంధు లేదా అంటూ కూడా కేటీఆర్ ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. మరి ఈ ట్వీట్ని ఎట్లా చూస్తారు? కౌలు కౌలు కూలీలకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినాం కదా. రైతు బంధువుతో పాటు రైతు కూలీలకు కూడా మేము డబ్బు ఇస్తామని చెప్పినాం కదా. దాని ప్రకారంగానే నడుస్తుంది ప్రభుత్వం. ఇవాళ ఒక్కటమ్మా, ఒక డేస్ బేబీని పట్టుకొని, అంటే ఒక రోజుల బిడ్డని పట్టుకొని ఏదో ఇబ్బంది గొంతు మీద కత్తి పెట్టినట్టుంది ఇది. మేము 7 తారీఖు నుంచి 7 తారీఖు 14 రోజులు కాలే ఇంకా. అప్పుడే ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల, ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద, రైతు బంధువు మీద, రైతుల రుణమాఫీ మీద, అదేవిధంగా కూలీ రైతులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం సెట్ కానికనే 2-3 నెలలు పడుతుంది. 2-3 నెలలు అయిన తర్వాత ఏదైనా తప్పులు ఉంటే కానీ, లేకుంటే ఏదైనా ప్రభుత్వం చేత ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మీరు సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి. దాని ప్రకారంగా ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ప్రభుత్వాన్ని కూలగొడతాం, 6 నెలలు అయితే అది కూలగొడతాం అనేది పగటి కలలు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాల వెనుక ఏదైనా కారణం ఉందంటారా? ఏం లేదమ్మా, అది ఒక మంచి ఆలోచనతోటి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అందరి డిమాండ్, దాన్ని నేను ఏకీభవిస్తున్నది. వెల్కమ్ టు దట్ వర్డ్స్. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, మరి రేపు ఏపీపై కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఫోకస్ పెడుతుందంటారా? తప్పకుండా. ఇలా ఆల్రెడీ మా కేంద్ర నాయకత్వము, ఏఐసిసి నాయకులు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేక ప్రణాళికతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎట్లయినా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గెలవాలి. ఏదైతే తెలంగాణలో ఇలా 65 సీట్లు ఇచ్చిర్రో అదే సోనియా గాంధీ మీద సానుభూతితో సీట్లు ఇచ్చారు కాబట్టి అదే ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం జరగాలంటే ఒక ప్రాంతీయ పార్టీల మధ్యన పోటీ ఉంది కాబట్టి ఒక జాతీయ పార్టీ వస్తే బాగుండు అని ఇలా అక్కడ నాయకత్వం మీద ఫోకస్ చేసినాము. మన కర్ణాటక, తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ యూనియన్ వాళ్ళకి ఏం చెప్తారు అంటే, ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే ధర్నాలు స్టార్ట్ అయిపోయినాయి, ఇక్కడ కూడా ఇంకో 2-3 రోజులు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మహిళలకు బస్ ఫ్రీ సర్వీస్ ఏదైతే పెట్టారో దానివల్ల మా ఆటో యూనియన్ మొత్తం కూడా దెబ్బతింటుంది అంటున్నారు. ఉన్న లేడీస్ అందరూ కూడా ఫ్రీ బస్ అని చెప్పేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంటే మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది. రోజుకు 2,000 సంపాదించుకునే వాళ్ళం ఇప్పుడు 300-500 పడిపోయింది. అన్ని రెంట్లు పోగా ఒక 500 మిగిలేదు, మాకు గిట్టుబాటు అయ్యేది, ఇప్పుడు ఏం కూడా అవుతలేదు అంటున్నారు. మరి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తానంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు నేను మలక్పేట నుంచి గాంధీ భవన్ వచ్చిన, ప్రతి ఆటో ఫుల్ ఉంది, ఏ ఆటో కూడా ఖాళీగా లేదు, ఏ ఆటో కూడా రోడ్డు పక్కన నిలబెట్టుకునే సందర్భం లేదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు, ప్రత్యామ్నాయ మార్గం కొన్ని చోట్ల అట్లా జరుగుతున్నాయి, అవుతుంది, కొన్ని చోట్ల అవుతుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అది కాకుండా ఎట్లా అధిగమించాలనేది రేపు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు, దాని మీద సమీక్ష చేస్తారు.